ప్రయత్నం చేస్తుండటంలో అతిశయోక్తి లేదు. హైడ్రాతో చెరువుల్లో కట్టిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ హైదరాబాద్కున్న లేక్ సిటీ అనే పేరును చరిత్ర పుటలో నిలుపుతామని ముందుకు వెళుతుంది. అలాగే కొలువులు కూడా మాతోనే సాధ్యమంటూ బల్లగుద్ది చెప్తుంది రేవంత్ సర్కార్. తెలంగాణలో నిరుద్యోగ సమస్యను తీర్చేందుకు రంగం సిద్ధం చేస్తుంది. ఇప్పటికే కొన్ని ఉద్యోగాలు ప్రకటించిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యోగాలు యువతకు కల్పించేందుకు పావులు కదుపుతుంది. రానున్న రోజుల్లో నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు కాంగ్రెస్ పార్టీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోనుంది? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు ఏమంటున్నారు? ముఖ్యంగా సీఎం రేవంత్ ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? ఇదే అంశం మీద ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ నేత శివలాల్ గారు మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ నేత వివేక్ పాటిల్ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా క్రాంతి కిరణ్ గారు బీజేపీ నేత మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం శివలాల్ గారితో మాట్లాడదాం. కాంగ్రెస్ నేత శివలాల్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్. శివలాల్ గారు, ఏంటి నిరుద్యోగ సమస్యలను ఎటువంటి పరిస్థితుల్లో మేము తీర్చుతామని మీరు హామీ ఇచ్చి మీరు ప్రభుత్వంలోకి వచ్చారు? ఏ దిశగా మీరు అడుగులు వేస్తున్నారు? ఎప్పుడు సంపూర్ణంగా తెలంగాణలో నిరుద్యోగులకి సమస్య లేకుండా చేస్తారు? ముందుగా అమా న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. అయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మేరకు ఒక్కొక్కటిగా అడుగులు వేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అదే దిశగా ఈరోజు అన్ని కాలేజెస్లో వీసీలని ఒక వారం రోజుల్లో అపాయింట్ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఎవరైతే సివిల్స్ మెయిన్స్ పోయిన వాళ్ళకి 135 మందికి, అంటే 135 మందికి ₹1,00,000 ఇవ్వడం జరిగింది. దాంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళకు కూడా ఇంకా అదనంగా ఇంకొక ₹1,00,000 కూడా ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే మొత్తానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఈ కేటగిరీలకు అందరికి కూడా ఒక 100 కాన్స్టిట్యున్సీల్లో మంచి నైపుణ్యంతో ఉన్న విద్యని ఒకటే, అంటే విభజించు పాలించు అనకుండా అందరినీ ఒకటే దగ్గర పెట్టేసి ఖచ్చితంగా అందరినీ, అన్ని వర్గాలని ఒక్క దగ్గరనే పెట్టి ఒక స్పోర్ట్స్ స్కూల్ లాగా చేయాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం. ఇదే కాకుండా 100 కాన్స్టిట్యున్సీలలో ఈ స్కూల్స్ పెట్టడం అనేది కూడా నిజంగా కూడా శోచనీయం. దీంతోపాటు వైద్యం మీద కూడా ఒక దృష్టి పెట్టి ప్రతి దగ్గర ఏదైతే లోపాలు ఉన్నాయో అవన్నీ కూడా సరి చేస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు ఎవరికైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యువకులను కానీ లేకపోతే ఎవరైతే అన్ఎంప్లాయిడ్స్ ఉన్నారో వాళ్ళని మొత్తానికి 10 సంవత్సరాలల్లా వాళ్ళ చేస్తా అన్న హామీలు ముందు తెలంగాణ ఉద్యమంలో జరిగిందే నీళ్లు, నిధులు, నియామకాలు, ఉద్యోగాలు, తర్వాత రైతులు అనే రకంగా మనం చేసిన ఉద్యమం. ఆ ఉద్యమ కాలం అయిపోయిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఈరోజు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇవన్నీ ఏం పట్టిలేదు. ఫామ్ హౌస్లు కట్టుకోవడానికి, లేకపోతే తెలంగాణ యువకులనంతా తాగుబోతులను తయారు చేయడానికి, తెలంగాణ భాషని మార్చి తిట్ల పురాణం చెప్పే భాషనే ఇది తెలంగాణ భాష అనడము, ఇటువంటివన్నీ గతంలో వాళ్ళు ఎందుకైతే తెలంగాణ మనం తెచ్చుకున్నాం అనేది పక్కన పెట్టి ఇవన్నీ పక్కన పెట్టి వాళ్ళ దిశగా వాళ్ళు దాచుకుందాం అనే స్థాయిలో వాళ్ళు వెళ్ళిపోయి ఈరోజు ప్రజలను ఏం చేసిండు అనేది 9.5-10 సంవత్సరాలలో మనం చూడడం జరిగింది. ఆ తర్వాత మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారెంటీలు ఇవ్వడం జరిగింది, దాంట్లో 100 రోజులు అనుకున్నాం. దానికి కొన్ని ఇబ్బందుల కారణంగా ఇటు ఉద్యమ కాలంలో మిగులు బడ్జెట్ రాష్ట్రం ఇచ్చిన తెలంగాణని ఈరోజు అప్పుల రాష్ట్రంగా చేయడం జరిగింది. దాన్ని రివ్యూ మీటింగ్లు చేసి శాఖపరంగా ఎన్ని మంత్రిత్వ శాఖలు ఉన్నాయో అన్ని మంత్రిత్వ శాఖలు ఎంతెంత అప్పులు చేసింది టీఆర్ఎస్ బీఆర్ఎస్ అనేది కూడా ప్రజలకు కానీ, లేకపోతే యువకులకు కానీ, లేకపోతే అన్ఎంప్లాయ్మెంట్ కానీ అందరికీ సకల జనులకు చెప్పడం జరిగింది. ఈరోజు అందరు కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేస్తున్న విధానాల మీద ఈరోజు హర్షం వ్యక్తం చేస్తుండ్రు. ఇది హైడ్రా తీసుకొచ్చి ఏదైతే తెలంగాణ రాకముందు ఎన్ని చెరువులు ఉన్నాయో ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎన్ని చెరువులను వీళ్ళు మింగిండ్రు అనేది ఆ దిశగానే అడుగులేస్తుంది. అది టీఆర్ఎస్ బీజేపీ లేకపోతే కాంగ్రెస్ ఎంఐఎం అనే తేడా లేకుండా ఎవరు తప్పు చేస్తే, ఎవరు చెరువులు కానీ
ఎఫ్టీఎల్లో కానీ బఫర్లో జోన్లో కానీ కట్టిన వాళ్ళని ఖచ్చితంగా దాన్ని కూలుస్తామనే ఉద్దేశంతోనే ఈరోజు వేసి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఏమంటారు మీరు? రేవంత్ రెడ్డి గారు ఏం చేయబోతున్నారు? ఒక్కటండి, ఈరోజు ప్రజలకు తెలుసు, ఆపోజిషన్ పార్టీలకు తెలుసు, కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ సైడ్ వచ్చి కాంగ్రెస్ సైడ్ ఉండే ఇదే అసదుద్దీన్ ఓవైసీ మైనార్టీస్కి ఆయన ఏం చేసిండు అనేది ఆయన ముందు చెప్పుకోవాలా. ఈరోజు అందరు నాయంబడే ఉన్నారనే ఒక ఉద్దేశంతో ఆయన ఒంటెద్దు పోకడపోవడము. రెండవది, ఆల్రెడీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ వచ్చిన తర్వాత మొత్తానికి వాళ్ళు చేసింది ఏంది, మేము ఫ్రెండ్లీ పార్టీ అని చెప్పి కేసీఆర్ అసదుద్దీన్ అక్బరుద్దీన్ చెప్పడం జరిగింది. ఫ్రెండ్లీ పార్టీ అని ఇక్కడ చెప్పడము, అక్కడ పోతే కార్ కా స్టేరింగ్ హమారే హాత్ మే, కుంజీ హమారే హాత్ మే అని చెప్పడం జరిగింది. ఇటువంటి ఎన్నో రకాలుగా చేస్తుండ్రు. ఈరోజు ఎంఐఎం నాయకులు ఎవరైనా సరే వాళ్ళు చేసింది ప్రజల మేలు కోసము, లేకపోతే మైనార్టీ ప్రజల మేలు కోసము, లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు ఏదన్నా వాళ్ళ కాన్స్టిట్యున్సీలలో ప్రజలకు మేలు చేస్తే ప్రజలు వాళ్ళని హర్షిస్తారు. లేదంటే చెప్పండి శివలాల్ గారు, ఉద్యోగాల పరిస్థితి ఏంటి? ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారు? మీరు ఎన్ని ఇస్తామని హామీ ఇచ్చారు? రానున్న రోజుల్లో కొలువులు అన్నీ కూడా మేమే ఇస్తామని మీరు ఘంటాపదంగా చెప్పడానికి అంత కాన్ఫిడెంట్ గల కారణం ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను పూర్తి చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీల మేరకే ఈరోజు ముందుకు పోవడం జరిగింది. ఈరోజు గత 10 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి టీఎస్పీఎస్ ఇచ్చి తర్వాత ఎగ్జామ్ పోస్ట్పోన్ చేసి తర్వాత పేపర్ లీక్ అని చెప్పి అన్ని రకాలు జరిగింది. ఇప్పుడు అన్ని ప్రక్షాళన చేసి ఈరోజు మొత్తానికి ఏదైతే టీజీపీఎస్సి ఈరోజు అనౌన్స్ చేసి అక్కడ మొత్తానికి ఒక పటిష్టమైన అక్కడ సిస్టమ్ చేసి దాన్ని బట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్ళడం జరిగింది. గతంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆ 30,000 ఉద్యోగాలు కూడా వాళ్ళు లీగల్ ఆస్పెక్ట్లా వెనక్కి జరిగి అది మర్చిపోయినరు. దాన్ని కాంగ్రెస్ పార్టీ లీగల్గా ఉన్నదన్నిటినీ కూడా క్లియర్ చేసి ఆ నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. అది గతంలో చూస్తున్నారు. ఇంకా రాబోయే కాలంలో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో వాళ్ళకి అండగా ఉంటుంది. ఒక పెద్దనలాగా నేను ఉంటా, ఖచ్చితంగా మీకు ఏ ఇబ్బంది ఉన్నా నా దృష్టికి తీసుకురాని నేను చేస్తాను. మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు ఉద్యోగుల గురించి? పొంగులేటి గారు చేసిన ఎక్కడ కూడా వ్యతిరేకం లేదు. ప్రభుత్వానికి ఫర్గానే చెప్పడం జరిగింది. ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో వాళ్ళకి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేలు చేస్తుంది, మేము ఖచ్చితంగా కలిసికట్టుగానే ముందుకెళ్ళి ప్రభుత్వాన్ని మంచి దిశగా తీసుకుపోతామని చెప్పడం. ఓకే శివలాల్ గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి బీఆర్ఎస్ నేత వివేక్ పటేల్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఎస్, ఆయనది ఏదో టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుంది, ఆయనకి మళ్ళీ వస్తారు ఆయన. శివలాల్ గారు, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఉద్యోగాలు ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ఏ ఉద్యోగాలను మీరు అందించడానికి మీరు రెడీలో ఉన్నారు? మొన్న శాసనసభలో ఎక్కడెక్కడ ఏమేమి ఖాళీలు ఉన్నాయని అయితే చెప్పలేదు కదా, ఇప్పుడైనా గుర్తించారా? ఎక్కడెక్కడ ఏమైనా ఖాళీలు ఉన్నాయని గుర్తించారా? గతంలో శాసనసభలో మీరు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, కానీ ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో ఎక్కడెక్కడ పూరిస్తామో మీరు చెప్పలేదు. ఎప్పుడైతే జాబ్ క్యాలెండర్ మేము అసెంబ్లీలో అనౌన్స్ చేసినప్పుడు జాబ్ క్యాలెండర్ ఇచ్చారు, దాంట్లో శాఖాపరంగా ఇవ్వలేదు అనేది కూడా చెప్పడం జరిగింది. ఆపోజిషన్ పార్టీ కానీ లేకపోతే మిత్రపక్షాలు కానీ మొత్తానికి దానికి ఈరోజు ఎక్కడెక్కడ ఏ శాఖల ఎన్ని ఖాళీలు ఉన్నాయి, గత 10 సంవత్సరాల నుంచి అసలు రిక్రూట్మెంట్ లేదు, ఎక్కడ ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి అవన్నీ కూడా మేము భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది. గతంలో మేనిఫెస్టోలో పెట్టినట్టు సంవత్సరానికి ఏదైతే ఇస్తా అన్నామో ఆ ఉద్యోగాలను ఇస్తామనే దిశగానే కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు ఎక్కడెక్కడ శాఖలలో ఖాళీ ఉన్నాయో ఆ జాబ్ క్యాలెండర్ కూడా వేయడం జరుగుతుంది. ఏ శాఖలు ఎన్ని ఖాళీ ఉన్నాయో కూడా మొత్తం వివరాలు ఇస్తామని చెప్పి కూడా మంత్రివర్గం చెప్పడం జరిగింది. ముఖ్యంగా ప్రధానంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటంటారు? గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు మీరు సమస్యలు ఏ రకంగా మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు మీరు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేసినది ఈ ఒక్క దాంట్లో సమస్య ఉంది అని చెప్పేలాగా లేదు. అన్ని వర్గాలలో కానీ
అన్ని పనులలో కానీ వాళ్ళు చేసింది, వాళ్ళు స్కీమ్స్ చేసినా అందులో స్కామ్స్ ఉన్నాయి, వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసి కాళేశ్వరం కట్టినా దాంట్లో అవినీతి ఉంది, దళిత బంధు అన్నారు దాంట్లో అవినీతి ఉంది, లేకపోతే బడ్జెట్ పరంగా వాళ్ళు చేసింది అవినీతి ఉంది, లిక్కర్ పరంగా చేసింది. ఈరోజు యువకులనంతా ఒక 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 వర్గం అనే ఒక ఏజ్ అనేది లేకుండా అందరినీ కూడా ఒక తాగుబోతులను తయారు చేసే దిశగా భాషా పరంగా వస్తే తెలంగాణ భాషనే ఈ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు మాట్లాడే భాష అనే రకంగా ముద్ర వేయడం జరిగింది. ఆయన లైన్ ఇందాక కట్ అయింది, ఆయన వచ్చారు, మనం ఆయన తీసుకుందాం. వివేక్ పాటిల్ గారిని. వివేక్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. వివేక్ గారు, నా వాయిస్ వినబడుతుందా మీకు? వినపడుతుంది సార్, వినపడుతుంది. అందరికి నమస్కారాలు సార్. నా వాయిస్ వస్తుందా సార్? ఎస్ వస్తుంది, బట్ కొంచెం లోగా వస్తుంది, పర్లేదు, కొంచెం గట్టిగా మాట్లాడండి. వివేక్ గారు, ఏదైతే ఉద్యోగాలు మీరు గత ప్రభుత్వం ఇవ్వలేకపోయిన ఉద్యోగాలని ఈ రోజున మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, కొలువుల్ని ఏదన్నా ఇవ్వాలి అన్నా చేయాలన్నా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని చెప్పి కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు, ఏమంటారు మీరు? సార్, ఈ రోజు ఇప్పటి వరకు మేము 1,60,000 ఉద్యోగాలు నియామకాలు చేసినాం సార్. 2018 నుండి 2023 వరకు మేము చేసినటువంటి నియామకాలు 1,60,000. ఆల్రెడీ 40,000 ఉద్యోగాలకు మేము నోటిఫికేషన్లు ఇచ్చి ఎగ్జామ్లు కండక్ట్ చేసి నియామక పత్రాలు మాత్రం మీరు ఇచ్చినటువంటి 30,000 నియామక పత్రాలు ఇచ్చింది మా హయాంలో చేసిన నోటిఫికేషన్లకే సార్. మేము 2018 నుండి 2023 వరకు మేము 1,60,000 ఉద్యోగాలను భర్తీ చేశాము. 40,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చాము. ఉద్యోగాలకు సంబంధించి ఎగ్జామ్లు కండక్ట్ చేశాము. 30,000 ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చిన అవన్నీ కూడా మాలో మేము చేసినటువంటి నియామకాలే. ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు కదా మీరు నియామకాలు చేస్తామని, ఇంకా చెప్తున్నా వినండి. తెలంగాణలో నిరుద్యోగుల గోస. నిరుద్యోగమా నీడల మమ్ముల ఎన్నాళ్ళని వెంటాడుతావు, ముక్తికై పోరాడే మా యువతను ఎన్నడు వీడుతావు అని చెప్పి నిరుద్యోగ యువతీ యువకులందరూ మార్పు కోరుకొని మీకు అవకాశం ఇస్తే ఏం చేసింది సార్ మీరు? మేము ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. ఏ ఉద్యోగాన్ని ఎప్పుడు భర్తీ చేస్తామో, ఏ తేదీన పరీక్ష నిర్వహిస్తామో యూపీఎస్సీ తరహా జాబ్ క్యాలెండర్ ని ప్రకటిస్తాం. జూన్ 2 తారీఖు నాటికి అన్ని శాఖల ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ను ప్రకటించి సెప్టెంబర్ 17 లోగా నియామకాలు పూర్తి చేస్తాం. జాబ్ పై అసెంబ్లీలో చర్చించి చట్టబద్ధత కల్పిస్తాం. ఇది అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఇది. మరి హామీని ఏం చేసిర్రు? అసలు జాబ్ క్యాలెండర్ అని చెప్పి కాంగ్రెస్ క్యాలెండర్ రిలీజ్ చేసిర్రు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 2 పోస్టులు చూపించలేదు. 18 మాడ్యూల్స్ తో కూడినటువంటి ఒక షెడ్యూల్ ను రూపొందించి ఆ షెడ్యూల్ ను రిలీజ్ చేసి ఆ షెడ్యూల్ నే జాబ్ అన్నారు. అట్లా 3 రకాలుగా ఏమున్నాయి? టెట్ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తాం, టెట్ ఎగ్జామ్ సంబంధించిన షెడ్యూలే 3 సార్లు ఉంది. మరి దాంతో ఎగ్జామ్ ఎటువంటి ఉద్యోగం ఇస్తారు? జాబ్ క్యాలెండర్ టెట్ ఎగ్జామ్ ను పొందుపరిచారు కదా, మరి టెట్ ఎగ్జామ్ తో ఎవరికి ఉద్యోగాలు ఇస్తారు? ఉద్యోగ అర్హత పరీక్షలను కూడా అన్ని ఉద్యోగాలు అని చెప్పి జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఒక జాబ్లెస్ క్యాలెండర్ ను, ఒక షెడ్యూల్ ను రిలీజ్ చేసి తెలంగాణ ప్రజానికాన్ని, తెలంగాణ నిరుద్యోగ యువతీ యువకులను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. మీరు ఏదైతే తెలంగాణ ఉద్యోగ క్యాలెండర్ రిలీజ్ చేసిర్రో, వివేక్ పాటిల్ గారు ఒక క్వశ్చన్, వివేక్ పాటిల్ గారు ఒక క్వశ్చన్, వివేక్ పాటిల్ గారు నా వాయిస్ వినపడుతుందా? వివేక్ పాటిల్ గారు వివేక్ పాటిల్ గారు నా వాయిస్ వినపడుతుందా? ఎస్, వివేక్ పాటిల్ గారు 7 నెలలు 8 నెలలకి మోసం చేసిందని మీరు అంటున్నారు. 7 నెలలు 8 నెలలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. 10 సంవత్సరాలు మీరు పాలించారు. 10 సంవత్సరాలు మీ పాలనలో ఎన్నో సమస్యలు చాలా లేటుగా పరిష్కారమైనవి, కొన్ని సమస్యలైతే పరిష్కారమే కాలేదు. దాన్ని ఏమంటారు? 7 నెలలకి ప్రయత్నం చేస్తూనే ఉన్నప్పుడు దాన్ని మోసం చేయడం అని అంటారా?
మీరు మాట్లాడే మాటల్ని మీరు మనమే కాదు ప్రజలందరూ చూస్తున్నారు, రాజకీయ విశ్లేషకులు చూస్తున్నారు, జనాల ముందు మాట్లాడుతున్నాం. 7 నెలలు 8 నెలలు ఉన్న పార్టీని మోసం చేసిందని ఎలా అంటాం? 10 సంవత్సరాలు మీరు అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కారం చేయకుండా వదిలేసినాయి, దాన్ని ఏమంటాం? మీరు డిసెంబర్ 7 అధికారంలోకి వచ్చారు. మీరు డిసెంబర్ 7 అధికారంలోకి వచ్చారు. ఈ రోజు ఆగస్టు 26 మీరు 7 నెలల కాలం అంటా ఉన్నారు. 9 నెలల కాలం అయింది సార్. మీరు అధికారంలోకి వచ్చింది డిసెంబర్ 7 తారీఖు. ఈ రోజు ఆగస్టు 26. ఈ రోజు 9 నెలల కాలం అయింది. మీరే చెప్పారు కదా సార్, కాంగ్రెస్ మార్పు 100 రోజులలో ఉద్యోగ నియామకాలు చేస్తామన్నారు. మీ స్టేట్మెంట్ నే చదువుతా ఉన్నాను నేను. మేము అధికారంలోకి రాగానే తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఏ ఉద్యోగాన్ని ఎప్పుడు భర్తీ చేస్తామో, ఏ తేదీన పరీక్ష నిర్వహిస్తామో, యూపీఎస్సీ తరహా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం. జూన్ 2 తారీఖు అన్ని శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలతో కూడినటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకటించి 17 లోపు నియామకాలు పూర్తి చేస్తాం. ఏంటి కవిత గారి పరిస్థితి ఏమైంది? కవిత గారి పరిస్థితి ఏమైంది? వివేక్ గారు, ఇప్పుడు కవిత గారి పరిస్థితి ఏమైంది? దాంతో మాట్లాడతారు, శివలాల్ గారు సమాధానం చెప్తారు. జరగలేదు. క్యాలెండర్ ను మాత్రమే మీరు జరిగింది. కవిత గారి పరిస్థితి ఏంటి? ఆవిడకి బెయిల్ దొరికే అవకాశం ఉందా? బెయిల్ దొరికింది కదా, దొరికినట్టేనా? కవిత గారి పరిస్థితి దేశంలో అత్యున్నత న్యాయస్థానం చెప్పండి. కవిత గారికి బెయిల్ దొరికింది కదా, ఇక హ్యాపీ అని అంటున్నా. గారికి బెయిల్ వచ్చింది సార్. అదే హ్యాపీ అని వచ్చింది సార్. ఈ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి అత్యున్నత మాకు నమ్మకం ఉంది. ఈ రోజు ఇవాళగా ఈ బీజేపీ ప్రభుత్వము, ఈడీ, మోడీ, బోడీ అందరు కలిసి ఏం చేయాలనుకున్నా కూడా ఒక బేస్లెస్ కేసు మీద, ఎటువంటి ఆధారాలు లేని కేసు మీద విచారణ పూర్తి చేసినప్పటికీ కూడా సాక్షులను ప్రభావితం చేస్తుందేమో అనేటువంటి ఒక అనుమానం వ్యక్తం చేసి 166 రోజులుగా ఒక ఆడబిడ్డను జైల్లో పెట్టింది ఈ కేంద్ర ప్రభుత్వం. తప్పకుండా కూడా ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు అనేది పైకి ఇలా చెప్తున్నారు, కానీ ఆ కేంద్ర ప్రభుత్వంతో స్నేహం చేస్తున్నారు అంటున్నారు కాంగ్రెస్ వారు. వివేక్ గారు, పైకేమో ఇలా అంటున్నారు, అదే కేంద్ర ప్రభుత్వంతో మీరు స్నేహం చేస్తున్నారు అంటున్నారు కాంగ్రెస్ వారు. సార్, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో మేము స్నేహపూర్వకంగా ఉంటే కేంద్రంలో జాయిన్ అవుతాం కదా మేము. ఈరోజు కేంద్రంలో జాయిన్ అవుతాం కదా మేము, అధికారంలో జాయిన్ అవుతాం కదా మేము. ఈరోజు ఎవరిని పార్టీ అంటారు? స్నేహపూర్వకంగా ఉండే పార్టీని. మీ స్నేహం చేస్తే అధికారమే కోరుకుంటాం కదా. మాకు ఎటువంటి మిత్రత్వం లేదు. ఈ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, 2 పార్టీలు కూడా మా భారత రాష్ట్ర సమితి పార్టీకి శత్రువులే. ఈ రోజు మేము పోరాటం చేస్తా ఉన్నాము. మా పోరాటం అనేది భారత రాష్ట్ర సమితి తరఫున ఈ రోజు మేము ఈ కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ పైన, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేస్తా ఉన్నాం. ఈ రోజు ఉద్యోగాలు ఇస్తా ఉన్నటువంటి బీజేపీ పార్టీ మీరు మాట్లాడిన దానికి శివలాల్ గారు రెస్పాండ్ అవుతారు, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. ఈ రోజు ఈ దేశ ప్రజలను మోసం చేస్తా ఉంది భారతీయ జనతా పార్టీ. మరి ఈ రోజు చాలా దారుణంగా అత్యధిని అని చెప్పి అత్యధిని తీసుకొస్తా ఉంది. ఈ రోజు నిరుద్యోగ యువకులు ఆత్మహత్య చేసుకొని చనిపోతా ఉన్నారంటే ఈ రోజు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి విధి విధానాలే. ఈ రోజు ఎన్నో లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నప్పటికీ మళ్ళీ వస్తా మీ దగ్గరికి. శివలాల్ గారు రెస్పాండ్ అవుతారు. శివలాల్ గారు ప్లీజ్. ఒకటి వివేక్ పాటిల్ గారు గుర్తుపెట్టుకోవాలా, ఈరోజు ఏదైతే 30,000 ఉద్యోగాలు నియామక పత్రాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అంటే నేనేమంటున్నా, మీరు చూడండి సార్, వాటి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది, వాటి ఎగ్జామ్స్ ఎప్పుడు జరిగినాయి, వాటి రిజల్ట్ ఎప్పుడు ఇచ్చారు, నియామక పత్రాలు వాటికి ఎప్పుడు ఇచ్చారు? నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో
కోర్టు కేసులు ఉన్నాయనే ఉద్దేశంతో టీఆర్ఎస్ బీఆర్ఎస్ పక్కన పెట్టింది. దాని లోపల ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్స్ వచ్చినాక మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని చెప్పి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి పట్టం కడితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆ 30,000 ఉద్యోగాలని ఆ కోర్టులో ఉన్న అంశాన్ని సాల్వ్ చేసి ఈరోజు పిలిచి ఆ 30,000 ఉద్యోగాలని ఇవ్వడం జరిగింది. ఈ దాంతో పాటు నియామక పత్రాలు మా ముఖ్యమంత్రి గారి చేతిలో ఇవ్వాల్సిన నియామక పత్రాలను రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నియామక పత్రాలు ఇచ్చారు. అంతే. వివేక్ పటేల్ ఒక్క నిమిషం. నియామకానికి సంబంధించినటువంటి సార్ శివన్న మీకే చెప్తాను, నియామకానికి సంబంధించినటువంటి ఎటువంటి ప్రొసీజర్ లో మీరు నోటిఫికేషన్ ఇవ్వలేదు, మీరు ఎగ్జామ్ కండక్ట్ చేయలేదు, మీరు రాసినటువంటి ఆ పేపర్లను కరెక్షన్ చేయలేదు, మీరు మెరిట్ లిస్ట్ ఇవ్వలేదు, ఏది కూడా చేయలేదు. గా ఇవ్వాల్సినటువంటి రిజల్ట్ నియామక పత్రం మీరు ఇచ్చారు సార్. అంటే మేము వడ్డీ పెట్టిన తర్వాత వడ్డించే టైంలో వచ్చి ఒక జస్ట్ ఉన్నటువంటి ఆ గరిట పట్టుకొని నేనే వడ్డిస్తాం నేనే వండామని చెప్తున్నాం సార్. నేను రైట్, నువ్వు కరెక్ట్గా మాట్లాడను. అదే నేను కూడా చెప్తున్నా. ఎవరో ఎక్కడనో అన్నదానం చేస్తుండంటే ఎవరు అన్నదానం చేస్తుండని అడుగుతారు తప్ప ఎవరు వండిండ్రు లేకపోతే ఎవరు తీసుకొచ్చిండ్రు ఎవరు పెట్టిండ్రు అనేది ప్రజలు ఎవరు అడగరు. మీరు ఏదైతే కోర్టు కేసులో విచారణలు లేకపోతే ఇబ్బందులు ఉన్నాయో వీటిని వదులుకున్నారు. అంత లోపల నోటిఫికేషన్ వచ్చింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ కోర్టులో ఉన్న అంశాన్ని కాంగ్రెస్ పార్టీ సాల్వ్ చేసి కాంగ్రెస్ పార్టీ ఆ నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. మీరేమంటున్నారు, ఆ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ మేమే పెట్టినామండి. మీరు పెట్టిన ఎగ్జామ్లన్నింటినీ కూడా పోస్ట్పోన్ చేయడం జరిగింది. దాని తర్వాత 10th క్లాస్ ఎగ్జామ్లో కరెక్షన్లో తప్పులు జరిగి పిల్లలు చనిపోయినరు మీ అధికారంలోనే. ఇంటర్మీడియట్ ఏదైతే ప్రశ్న పత్రాలను కరెక్షన్ చేయడానికే కేటీఆర్కి సంబంధించిన ఒక మిత్రునికి ఇస్తే ఈరోజు ఆ అవకతవకలు పాస్ అయిన వాళ్ళని ఫెయిల్ చేయడము, ఫెయిల్ అయిన వాళ్ళని పాస్ చేయడం అన్న దాంట్లో పిల్లలు ఎంతోమంది చనిపోవడం జరిగింది. ప్రతి దగ్గర టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేసిన తప్పులని ఈరోజు ప్రజలంతా గమనించిండ్రు. ఈరోజు టీఆర్ఎస్ బీఆర్ఎస్ని మొత్తానికి ఫామ్ హౌస్కు అంకితం చేయమని చెప్పిండ్రు. మీ కేసీఆర్ నోట్లో కూడా అదే వచ్చింది, నన్ను గెలిపిస్తే మళ్ళీ అధికారంలోకి వస్తా, లేకపోతే ఫామ్ హౌస్లో పర్మనెంట్గా వండుకుంటా అన్నాడు. ఇప్పుడు బిడ్డ నువ్వు పర్మనెంట్గా వండుకో అని చెప్పి కేసీఆర్ని పర్మనెంట్గా పండబెట్టడం జరిగింది. అదే కాకుండా ఈరోజు ఏదైతే కవిత బెయిల్ విషయంలో ఈరోజు దాంట్లో ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. కేసీఆర్కి నరేంద్ర మోదీ గారికి ఉన్న లోపాయి ఒప్పందకారము సైలెంట్ రిలేషన్షిప్ ఈరోజు బయటపడుతుంది అనేది మేము గతంలో కూడా చెప్పడం జరిగింది. కవిత గారికి లిక్కర్ కేసులకి ఎన్ని బెయిల్ వచ్చినా ఆశ్చర్యపడాల్సి లేదని గతంలో కూడా. ఒక్క నిమిషం అమ్మా న్యూస్ డిబేట్లో ఎన్నో సార్లు చెప్పడం జరిగింది. అదే కాకుండా హరీష్ రావు కేటీఆర్ ఒక్కటికి 3 సార్లు ఢిల్లీ పోవడం జరిగింది, అమిత్ షాతో కలవడం జరిగింది, ఈ సబ్జెక్ట్ లో మాట్లాడడం జరిగింది. వాళ్ళు మాట్లాడి హామీ తీసుకొని వచ్చిన తర్వాత ఖచ్చితంగా బెయిల్ వస్తుంది అని ధీమాతో ఉండే 2 సార్లు చుక్కెదురైంది, ఇప్పుడు 3వసారి వచ్చింది. ఒకసారి కొడుకు ఎడ్యుకేషన్ అన్నది, తర్వాత ఎగ్జామ్స్ అన్నది, తర్వాత నా ఆరోగ్యపరంగా అన్నది. వివేక్ ఒక్క నిమిషం, వివేక్ ఆరోగ్యపరంగా అన్నది, అన్ని రకాలుగా ఆమెను బెయిల్ తిరస్కరించడం జరిగింది. 3 సార్లు ఆమె బెయిల్ రిప్రజెంట్ చేసినప్పుడు ఒకసారి కొడుకుది ఎగ్జామ్స్ అన్నది, కొడుకు అలోన్ ఉన్నాడు అన్నది, తర్వాత ఆమె ఆరోగ్యపరంగా నేను చికిత్స నిమిస్తాను. 15 కేజీలు వెయిట్ తగ్గారని కూడా, ఇక 15 కేజీలు వెయిట్ తగ్గింది, లేకపోతే వ్యక్తిగతంగా ఆమె ఒక్క ఆమెనే అక్కడ ఉన్నది అనేది కూడా దాని గురించి అది బాధపడింది అనేది కూడా మనం ఆలోచించవచ్చు. కానీ గతంలో ఇదే కవితకి ఏదైతే జాగృతి అని పేరు పెట్టి దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పి దాంట్లో కూడా స్కాములు చేసింది, కోట్ల రూపాయలు దండుకుంది. అదే కాకుండా ఒక కిరాయింట్లో ఉన్న కవితకి ఈరోజు 20 లక్షల రూపాయల వాచ్ ఎక్కడికైనా వచ్చింది, 2 ఫామ్ హౌస్లు ఎక్కడికైనా వచ్చినాయి, విలాసవంతమైన ఇల్లు ఎక్కడి నుంచి వచ్చింది, బుర్జు ఖలీఫాలో సూట్ ఎక్కడి నుంచి వచ్చింది, బుర్జు ఖలీఫాలో తెలంగాణ పిక్చర్ వేయడానికి 100,000 కోట్ల రూపాయలు ఎవరు సొమ్మని ఖర్చు పెట్టినరు, వాళ్ళ పబ్లిసిటీ స్టేట్మెంట్ చేయడానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది ప్రతిసారి.
ఏంది ఇది అంటే ప్రజాధనాన్ని ఎంత దుర్వినియోగం చేసిండ్రు. ఇటు అది పోతే మళ్ళీ హరీష్ రావుది సీఎం రిలీఫ్ ఫండ్లో స్కామ్లు, అన్లకెన్ కూడా స్కామ్లు, ఎవరికో రిలీఫ్ ఫండ్ ఇస్తున్నారని చెప్పి వాళ్ళ బినామీలనే పెట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వివేక్ పాటేలే పేరు ఇనిషియల్ ఏదో తప్పు పెడతారో వాళ్ళ పేరు మీదనే అకౌంట్ తెరుస్తున్నారు. ఆ వివేక్ పాటేల్ పేరు మీదనే మళ్ళీ ఆ బినామీగా వాళ్ళకే పోతుంది. అంటే హరీష్ రావు చేసేది ఇటువంటి స్కామ్లు, కేటీఆర్ చేసేది డ్రగ్స్, పబ్స్, క్లబ్స్, ఆయన చేసేది అది. తర్వాత ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్, హరీష్ రావు. శివలాల్ గారు ఆరోపణలు కాదు, ఇప్పుడు మీరు ప్రభుత్వంలో మీరున్నారు, నిజంగానే అన్ని ఆయన అయితే కేటీఆర్ గారి మీద మీరు చట్టబద్ధంగా వెళ్ళొచ్చు కదా. ఖచ్చితంగా జరుగుతుందండి నాగ్ గారు. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు చేసిన తప్పుని ఆల్రెడీ ఆ సమీక్ష జరుగుతుంది, అధికారులు దాని గురించి చిట్టా తీస్తున్నారు. ఖచ్చితంగా ఫోన్ టాపిక్ది కూడా అది అందరు పంచన పడింది అనుకుంటున్నారు. ఇప్పుడు ఏదైతే హైడ్రా స్టార్ట్ అయింది, హైడ్రాతోనే మొత్తం గుండెలు గుబులు అంటున్నాయి. వివేక్ పాటిల్ గారు రెస్పాండ్ అవుతున్నారు. వివేక్ పాటిల్ గారు రెస్పాండ్ కండి ప్లీజ్. సార్, ఈ రోజు ఓటుకు నోటు దొంగ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు రేవంత్ రెడ్డి గారు నేరుగా కేసులో దొరికిరు, వీడియో ఎవిడెన్స్ తో దొరికిరు. మరి ఇప్పుడు ఆయన అరెస్ట్ చేస్తలేదు కదా ఈ కేంద్ర ప్రభుత్వము. మరి ఈ కేంద్ర ప్రభుత్వానికి ఆయన ఏమైనా ఏజెంట్ అని చెప్పి నేను ఉద్యోగం చేస్తా ఉన్నాను. నేను మీకు మీ ముఖ్యమంత్రి చోటాబాయ్, ప్రధానమంత్రి వివేక్ పాటిల్ గారు ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో మీ యొక్క మంత్రులు, మాజీ మంత్రులు, మీ పార్టీ అధ్యక్షులు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు కూడా కావచ్చు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారికి ఎంత తప్పు ఉందో, మరి ఆ ఫోన్ ట్యాపింగ్ కేసులో మీ బీఆర్ఎస్ పాత్ర కూడా అంతే తప్పు ఉందిగా. టైం వచ్చినప్పుడు అన్ని బయటపడతాయి. ఓటుకు నోటు కేసులో వివేక్ వివేక్ ఆల్రెడీ ఏదైతే ఓటుకు నోటు కేసు అరే మీ చేతిలో ఉంది కదా, మీ చేతిలో ఉంది. మీరు ఏం ప్రయోగిస్తారో ప్రయోగించండి మా మీద. ఈరోజు ఎటువంటి విచారణ జరపండి, ప్రతి విచారణకు మేము సిద్ధంగా ఉన్నాం సార్. ఓకే, బహిరంగంగా సవాల్ చేస్తా ఉన్నాం. అదే మోడీ కేంద్ర ప్రభుత్వం ఏం తీసుకురానియండి. మీ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో టాస్క్ ఫోర్స్ ఉందా? మీ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో స్టిఫ్ట్ ఉందా? మీ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో పోలీస్ డిపార్ట్మెంట్ ఉందా? ఎటువంటి విచారణను ఎదుర్కోవడానికి మా బీఆర్ఎస్ పార్టీ గాని, మా అధినాయకులు గాని మేము అందరూ కూడా సిద్ధంగా ఉన్నాం. ఓకే, ప్లీజ్ కంక్లూడ్ చేయండి కంటిన్యూ ప్లీజ్. వివేక్ గారు మీరేం చెప్పదలుచుకున్నారు ప్లీజ్ టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. ఈ రోజు డిఎస్పీ నిర్వహిస్తా అంటున్నారు, సంతోషం. డిసెంబర్ లేదా జనవరిలో 35,000 ఉద్యోగాలు అన్నారు. సార్, మీరు ఇచ్చినటువంటి ఎలక్షన్ ఏదైతే ఎన్నికల షెడ్యూల్ చూసుకోండి, ఆ ఎన్నికల షెడ్యూల్ లా సెప్టెంబర్ లో రిలీజ్ చేస్తామన్నారు. మీ చేతిలో షెడ్యూల్ ఉంటే ఒకటి చూడండి సార్. మీరు ఇచ్చినటువంటి షెడ్యూలే అసెంబ్లీ వేదికగా ఇచ్చిర్రు సార్, అసెంబ్లీలో ప్రకటించారు సార్. 18 మాడ్యూళ్లతో కూడా షెడ్యూల్ ఇచ్చిర్రు. మళ్ళా డిసెంబర్ లేదా జనవరి అంటున్నారు. వివేక్ గారు, 3 నెలలు పెరగడం వల్ల ఒక నిరుద్యోగం తెలుసా సార్? ఇప్పుడు మీరు ఏదైతే అనుకుంటున్నారో, మీరు ఏదైతే చెప్తున్నారో, ప్రజలందరూ కూడా 10 సంవత్సరాలు మీ ప్రభుత్వాన్ని చూశారు, 8 నెలలు మాత్రమే చూశారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మరి ప్రజలు కూడా బేరీజ్ వేసుకుంటారు కదా. 10 సంవత్సరాల పాలనలో 10 సంవత్సరాల పాలనలో మనకి ఎంత మంచి జరిగింది, మరి 8 నెలల కాలంలో మరి ఏం చేయగలుగుతున్నారని ప్రజలు కూడా చూస్తారు. మీరు మనం మాట్లాడుకుంటే కాదు కదా. 10 సంవత్సరాలు పాలించారు సార్ మీరు. చూస్తా ఉన్నారు సార్. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, మీ దగ్గర సిగ్నల్ సరిగ్గా లేదండి. ఓకే, శివలాల్ గారు మీరు కంక్లూడ్ చేయండి. సార్ దగ్గర, వివేక్ గారి దగ్గర సిగ్నల్ లేదు, అన్యదా భావించకండి. మీరు కంక్లూడ్ చేయండి సార్ శివలాల్ గారు. ఇప్పుడు మొత్తానికి టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేసిన తప్పిదానికి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీదే ఉంది. మీరు ఏమన్నా చేయండి, మేము చేసిన తప్పిదాన్ని మమ్మల్ని జైల్లో పెట్టని చెప్పి మీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు పదే అంటున్నారు. కాబట్టి చట్టము దాని పని అది చేసుకుంటూ పోతుందని చెప్పి గతంలో
మా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. అప్పట్లో అది జరిగింది. ఇప్పుడు కూడా రేపు రాబోయే రోజుల్లో చట్టం దానిపైన అది చేసుకుంటూ పోతుంది అన్నది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరైతే అఫీషియల్స్ అందరు లోపల పోయినరు, అఫీషియల్స్ ఓపెన్గా వాళ్ళ వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. ఈరోజు ఏమన్నారు, పెద్ద ఆయన చెప్పిండు. పెద్ద ఆయన అంటే ఎవరు? గతంలో ఉన్న ముఖ్యమంత్రి ఎవరైతే కేసీఆర్ ఉండేనో కేసీఆర్. ఈరోజు హరీష్ రావు దాంట్లో ఆ పాత్ర ఉందని, కేటీఆర్ విషయంలో ఇంకొక రకంగా ఉంది. మొత్తానికి ఎవరు చేసిన స్కామ్లల్లో వాళ్ళని ఖచ్చితంగా విచారణ జరుగుతుంది. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా లోపలికి పోతారు. ఆ పోయే రోజు వస్తుంది, అప్పుడు కూడా చూద్దాం. ఎందుకంటే శివలాల్ గారు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అన్నారు, ఆ కేసు అక్కడతో ఆగిందో మరి ముందుకు వెళ్ళడం లేదో తెలవడం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు హైడ్రా తీసుకొచ్చారు. హైడ్రాకు సంబంధించి ఎక్కడైతే చెరువులు కుంటలు కబ్జాలైనయో అన్నీ కూల్చేస్తామన్నారు. దీనికి మన తన అనే తేడా లేదన్నారు. అన్ని చెరువులు కుంటలు కూల్చారు. కొంతమంది దగ్గర 18-20 లిస్ట్ ఇచ్చారు. దానిలో హేమహేమలుగా ఉన్న ఒక సినిమా యాక్టర్ అయిన అక్కినే నాగార్జున సైతం అన్కన్వెన్షన్ కూల్చేశారు. ఇప్పుడు మిగతాది నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఎంఐఎం పార్టీ నేతలు మాట్లాడే మాటల్ని మీరు ఎలా చూస్తారు? నిజంగా ఎంఐఎం పార్టీ వాళ్ళు ఉన్న ఏవైతే కాలేజెస్ ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి, అలాగే హాస్పిటల్ చెరువులోనే ఉందని ఏదో ఆరోపణలు వస్తున్నాయి. మరి ఈ నిజానిజాలు చూసి నిజంగా వాటిని కూడా మీరు హైడ్రా యాక్షన్ తీసుకునే అవకాశం మీకుందా? అంత ధైర్యం మీకుందా? నిజంగా ఆ పరిధి రేవంత్ రెడ్డి గారికి ఉందా? లేదు అంటే అది మళ్ళీ హైకమాండ్ చేతిలోకి వెళ్ళిపోతుందా? మీరు చేయగలరా, మరి చేయలేరా? ఇది నా ప్రశ్న కాదు, ప్రజల ప్రశ్న. మీరు అన్నట్టు మీ ప్రశ్న కాదు, ప్రజల ప్రశ్న. అదే కాకుండా బీజేపీ ఎవరైతే ఎల్పీ లీడర్ ఉండో ఆయన కూడా ఇదే ఛాలెంజ్ చేయడం జరిగింది. బహుశా వీళ్ళకి ఐడియా ఉందో లేదో నాకు తెలియదు. గతంలో కూడా మా కాంగ్రెస్ సీఎం ఎవరైతే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఇదే రకంగా వేరే రకంగా అసదుద్దీన్ అక్బరుద్దీన్ మాట్లాడడం జరిగింది. వాళ్ళకి గతంలో వాళ్ళు చేసిన తప్పుదానికి, లేకపోతే అధికారులను ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన దానికి వాళ్ళకి ఏం గతి పట్టిందో, గతంలో ఏం జరిగిందో ఒక్కసారి వాళ్ళు మళ్ళీ తిరిగి చూసుకోమని చెప్పండి. ఈరోజు ఏదైతే అసదుద్దీన్ అక్బరుద్దీన్ వాళ్ళ ఏదైతే ఫాతిమా కాలేజ్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఏదైతే ఉందో అది ఆల్రెడీ శాటిలైట్ పిక్చర్లో చూపిస్తే ఖచ్చితంగా చెరువుని ఆక్రమించింది అనేది ఖచ్చితంగా అది ఉన్నది, పిక్చర్ ఉంది. లేకపోతే గతంలో ఆ చెరువు ఎంత ఉండే, ఇప్పుడు వీళ్ళు చెరువు లోపలికి ఎలా పోయి కట్టినరు అనేది ఒక నిర్ణయం ఉంది. దాని తర్వాత అసదుద్దీన్ ఓవైసీ గతంలో నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నా, నేను 7 నంబర్ డబుల్ బస్లో పోతుండే, ఈడ అది ఉండే ఇది ఉండే, లేకపోతే లేక్ వ్యూ తీసేయమంటాడు, లేకపోతే మొత్తానికి ఇంకెక్కడో CCMB ఉంది అని చెప్తాడు. ఇవన్నీ ప్రభుత్వంకు ఆల్రెడీ లెక్కలు ఉన్నాయి. ఈరోజు హైడ్రా పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరి గుండెల్లో ఎవరైతే FTL కానీ బఫర్ జోన్లో కానీ చెరువులలో కట్టిన వాళ్ళకి గుండెల్లో గుబులైతుంది, రైళ్లు పరిగెత్తుతున్నాయి. మొత్తానికి తన మన అనే భేదం లేకుండా కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకుందో హైడ్రా అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి, రంగనాథ్ గారు చేస్తున్న పనికి ఈరోజు ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. మొత్తానికి జిల్లాల వారీగా కూడా తెలంగాణ మొత్తానికి ఈ హైడ్రా పంపియండి. జిల్లాల వారీగా కూడా ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత TRS BRS నాయకులు ప్రతి దగ్గర ఎమ్మెల్యేలు, మంత్రులు, కార్పొరేటర్లు, ఎంపీటీసీలు అందరు కూడా చేసిన కబ్జాలను కూడా పని పట్టండి అని చెప్పి ఈరోజు ప్రజలు ఇది చేయడం జరిగింది. ఈరోజు హైడ్రాని ప్రతి ఒక్కరు హర్షిస్తుండ్రు. మీ ఆపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ అని కానీ BRS కానీ బీజేపీ కానీ MIM అని తేడా లేకుండా అందరినీ కూల్చి రేపు భవిష్యత్తులో ఏదైతే మన మన్మన్లకి కొడుకులకి ఏదైతే రాబోయే కాలం ఉందో వాళ్ళందరికీ కూడా ఒక మంచి వాతావరణము, ఒక మంచి దీన్ని ఇవ్వాలనేది ముందుకు మనం ఆలోచిద్దాం. అదే కాకుండా దీంతో పాటు ముఖ్యంగా ఎవరైతే కేటీఆర్ ఉండేనో గతంలో మున్సిపల్ శాఖ మంత్రి, ఆయన ఏదైతే జన్వాడ ఫామ్ హౌస్ కట్టిండో అది దాంట్లో ఆయన కట్టింది చాలా పెద్ద తప్పు. గతంలో నిజాం పీరియడ్లో ఏదైతే ఫిరంగి నాలా అని చెప్పి పెట్టి
అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఒక 80 కిలోమీటర్స్ గొలుసు చెరువులాగా ఉండి ఒకటి నిండిన తర్వాత ఆ వాటర్ ఇంకో దగ్గర ఫ్లో అయ్యి అట్లా పోతూ 80 కిలోమీటర్స్ పోయేది. ఆ పోయేదాన్ని కూడా ఈరోజు జండవాడ ఫామ్ హౌస్ కట్టి ఆ గొలుసు చెరువులని ఆ ఫిరంగి నాలాన్ని అంతా తూట్లు పోడవడం జరిగింది. దానికి సుమోటో కేసు కింద ఫస్ట్ కేటీఆర్ని ముందు లోపల చేయాలి. ఆయన ఈరోజు దేని చాలా శుద్ధపూసని ఇది నాది కాదు నా మిత్రుంది అన్నాడు. ఈరోజు నా మిత్రుంది అన్నప్పుడు ఇదే మా రేవంత్ రెడ్డి గారు డ్రోన్ ఎగరేసిండ్రు అని చెప్పి ఆయనను జైల్లో పెట్టినప్పుడు నీకు తెలియదా ఇది మా దోస్తుదని? మీ దోస్తు ఎక్కడ పోయిండు? ఈరోజు కోర్టుకు నువ్వు పోతున్నావు, నేను పక్కనుంటా, అది బఫర్ జోన్లు ఉందా, చెరువులు ఉందా, లేకపోతే ఎఫ్టీఎల్లో ఉందా, అది ఉంటే మటుకు నేను దగ్గరుండి కూలుస్తాను. నువ్వు కూలోనికి ఏముంది? నువ్వు 10 సంవత్సరాలు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నావు. మొత్తానికి అన్ని శాఖలకు నువ్వే మంత్రిలాగా పనిచేయడం జరిగింది. నీ టైంలో కనీసం ఒక ఊడా చైర్మన్ కూడా లేకుండా పోయింది. ఇటువంటి అన్ని ఆలోచిస్తే మీరు చేసిన అన్ని కూడా తప్పిదాలే. ఈ తప్పిదాలకు సరైన కాలంలో తగిన మూల్యం చెల్లించారనేది ఒక నేను చెప్పే మాట. అదే కాకుండా ఈ చెరువులు పూడిక ఈరోజు తీసే దాంట్లో మొత్తానికి మొన్న ఉత్తరాఖండ్లో కానీ అక్కడక్కడ జరిగిన నార్త్లో జరిగిన విధ్వంసాలు కానీ లేకపోతే మొన్న వయనాడులో జరిగిన దాని గురించి కూడా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మొన్న కూడా ఏదైతే శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు కూడా ఒక దగ్గర ఫౌండేషన్ వెళ్ళినప్పుడు ఆయన వెళ్ళి కూడా ఓపెన్గా మనస్ఫూర్తిగా చెప్పడం జరిగింది. ఏమని? ఈరోజు ఏదైతే హైడ్రా అనేది మేము స్టార్ట్ చేస్తామో ఎవరికి భయపడేది లేదు, వెనక్కి తగ్గేది లేదు. ఖచ్చితంగా ఈ నిర్ణయం ఇట్లనే ఉంటుంది. ఎవరికి ఏ రకమైన ఇబ్బందులు కానీ అనుమానాలు లేకుండా ఇది ఇట్లనే కొనసాగుతామని చెప్పడం జరిగింది. ఓకే శివలాల్ గారు, ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. ధన్యవాదాలండి వివేక్ పాటిల్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా ఉద్యోగాల కల్పన విషయంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో సర్కారు కొలువులు కంపల్సరీ దానికి కట్టుబడి ఉందని చెప్పి కొలువు తీరేందుకు సిద్ధంగా ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరుగుతుంది. మరి రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యోగాలు కల్పించి మరి తెలంగాణ నిరుద్యోగ